Congratulations, fans of trailers! You've taken the time out of your busy schedule. యో హాయ్ గైస్, మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు అయితే మంచి మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా రిలీజ్ కాలేదు మూవీ. సో August 15th అయితే రిలీజ్ అవుతుంది. హాలీవుడ్ మూవీ. సో జాక్పాట్ అన్నమాట మూవీ పేరు. సో మూవీలో వచ్చి మెయిన్ క్యారెక్టర్ వచ్చి జాన్ సీనా, తర్వాత ఆక్వాఫీనా. సో ఆక్వాఫీనా చాలా మూవీస్లో అయితే ఉంది ఆక్వాఫీనా. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. సో ట్రైలర్ ప్రకారం మనం స్టోరీ అంచనా వేసుకుంటే, సో యాక్చువల్లీ ఇది జాక్పాట్ ఒక కంపెనీ ఉంటుంది. సో కంపెనీలో లాటరీస్ అయితే సేల్ చేస్తారన్నమాట. అంటే మనకు లాటరీలు అయితే అమ్ముతారు. సో ఇక్కడ లాటరీలో కొంతమంది అయితే కొనుక్కుంటారు, చాలామంది కొనుక్కుంటారు. కాలిఫోర్నియా చాలా ఫేమస్ లాటరీ కంపెనీ అది. జాక్పాట్ లాటరీ చాలా ఫేమస్ అది. ఎందుకంటే గెలిచామంటే ఒకటేసారి మనకి జాక్పాట్ మల్టీ బిలియనీర్ అయిపోవచ్చు మీరు ఒక్కసారి లాటరీ గెలిచారంటే. సో అందుకని చెప్పి మొత్తం కాలిఫోర్నియా అంతా లాటరీ టికెట్స్ అయితే కొనుక్కుంటారు. సో దాంట్లో ఒక ఆమె కూడా కొనుక్కుంటుంది. ఆక్వాఫీనా మెయిన్ క్యారెక్టర్ అన్నమాట, ఫిమేల్ రోలు. సో ఫిమేల్ మెయిన్ క్యారెక్టర్. ఆక్వాఫీనా గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో ఆమె మంచి యాక్టర్ అసలు ఆమె. సో చాలా మూవీస్లో అయితే మెయిన్ రోల్ అయితే ప్లే చేసింది. సో కొన్ని మూవీస్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను, స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. అవి పోస్టర్స్ అయితే స్క్రీన్ పైన వస్తాయి. ఒకటి వచ్చి సాంగ్చి. సో సాంగ్చీలో అయితే ఉంది, మెయిన్ రోల్ అయితే చేసింది సాంగ్చీలో. సో మీకు ఈ సెకండ్ హాఫ్లో అయితే కనపడుతుంది అన్నమాట ఆక్వాఫీనా. తర్వాత వచ్చి జుమాంజీ ఇది రీసెంట్గా వచ్చింది, 2019లో వచ్చిండేది. రాక్ మెయిన్ రోల్ ప్లే చేసిన మూవీ జుమాంజీ. సో దాంట్లో కూడా ఆక్వాఫీనా అయితే మెయిన్ రోల్ ప్లే చేసింది. సో దాంట్లో కూడా సెకండ్ హాఫ్లో అనుకుంటూ వస్తుంది ఆక్వాఫీనా. సో అట్లాంటి మూవీస్ చాలా చేసింది, హాలీవుడ్లో చాలా చేసింది. అన్నీ పెద్ద హిట్లు, భారీ హిట్లు మూవీస్ అన్నీ. సో మంచి యాక్టర్ ఆమె. సో ఈ మూవీ కూడా భారీ హిట్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఆక్వాఫీనా ఈజీగా మంచి మూవీస్లోనే చేసింది చాలా వరకు. సో ఈ మూవీ కూడా మంచి మూవీ, భారీ హిట్ అవుతుంది అనుకుంటున్నా. లెటర్ ఆమె కూడా కొనుక్కున్న తర్వాత ఆమె జాక్పాట్ గెలుస్తుంది. సో గెలుస్తూనే మొత్తం అందరికి ఆమె ఐడెంటిటీ ఫోటో అందరికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ పలానా గెలుచుకుంది జాక్పాట్. సో మీరు సాయంత్రం అయ్యేలోపు చంపేసినారంటే మీకు జాక్పాట్ మల్టీ బిలియనరీ, మీరు ఆ గెలుచుకున్న అమౌంట్ అంతా మీ పేరుకి వచ్చేస్తుంది, మీరు మల్టీ బిలియనరీ అయిపోవచ్చు అని చెప్పేసి అందరికీ అయితే మెసేజ్లు వెళ్ళిపోతాయి. సో ఇంకా అందరూ చంపడానికి అయితే ఇంకా ట్రై చేస్తారన్నమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంకా అదే అన్నమాట. ఇంకా చంపడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు, తప్పించుకుంటూ ఉంటుంది. సో జాన్సీన్ అయితే మధ్యలో ఈమెకైతే బాడీగార్డ్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎనిమిస్ చంపడానికి వచ్చిన కిల్లర్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఫైట్ చేసి ఐమిని కాపాడుతూ ఉంటాడు అన్నమాట మూవీ అంతా అదే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐమికి జాన్సీన్ ఎందుకు హెల్ప్ చేస్తాడు. సో ఆ రూల్ ఎందుకు అంటే ఇప్పుడు లాటరీ గెలుచుకున్న వాళ్ళు చంపితే మనీ అంతా చంపిన వాళ్ళకి వెళ్తుంది అనే రూల్ ఎందుకు సాయంత్రం రోజు చంపితే. సో ఆ రూల్ అంతా మనం సినిమాలో అయితే చూడాల్సి ఉంటుంది. సో సినిమా వరకు అయితే చాలా యూనిక్గా అనిపించింది నాకు, స్టోరీ అయితే చాలా యూనిక్గా అనిపించింది. సో జాన్సీనా కామెడీ చెప్పనవసరంలో ఫైట్లు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫైట్లు తెలుసు, WWE రెజ్లింగ్ ఫ్యాన్స్ అంతా ఉంటారు, చాలామంది జాన్సీనా ఫ్యాన్స్ ఉంటారు. సో ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ జాన్సీనా, ఆక్వాఫీనాతో పాటు సాంగ్చీలో మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, సాంగ్చీ మూవీ. సో సాంగ్చీ మూవీలో మెయిన్ క్యారెక్టర్ కూడా ఉన్నాడు. సో వాడు కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాడు దీంట్లో. అది యాక్చువల్గా ట్రైలర్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఐమిని కిల్లర్స్ నుంచి కాపాడేకి బాడీగార్డ్ ఏజెన్సీ లాగా వస్తాడు, ప్రైవేట్ ఏజెన్సీ లాగా. కానీ లాస్ట్కి వాడు కూడా మేము కూడా జాక్పాట్ కావాలి, నాకు కూడా జాక్పాట్ కావాలని చెప్పేసి వాడు కూడా కిల్లర్స్తో కలిసిపోయి ఐమిని చంపాలని చూస్తాడు జాక్పాట్ కోసం. సో అది మనం మూవీలో చూడాలి. మరి ఆ స్టోరీ అంతా కొంచెం మనకి ట్రైలర్లో మనకు అర్థం కాని విషయాలన్నీ ఇంకా మూవీలో ఉంటాయి. సో మూవీ అయితే చూడాలి. సో ఓకే గైస్, మూవీ అయితే చూడండి. మీకు కానీ మూవీ నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే ట్రైలర్ చెక్ చేయండి. ట్రైలర్ కూడా సరే జాక్పాట్ ట్రైలర్ చెక్ చేయండి. మీకు ట్రైలర్గా నచ్చితే ఒకవేళ మూవీ కూడా చూడండి. August 15th రిలీజ్ అవుతుంది. సో మీ కానీ మూవీ నచ్చితే ఇప్పుడు ఈ వీడియో కిందకి వచ్చి నాకు చెప్పండి మూవీ ఎలా ఉందని చెప్పండి. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దాం. సో ఒకవేళ మీ ఇంట్రెస్ట్ని బట్టి. అదే గైస్, ఇంకా సంబంధించి చాలా ట్రైలర్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టాను, డౌన్లోడ్ చేసి పెట్టాను. అది
రాక్ మూవీ ఒకటి ఉంది కొత్తది, తర్వాత ఏలియన్ మూవీ ఒకటి ఉంది, సో తర్వాత క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అని చెప్పేసి సో చాలా ట్రైలర్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను. సో వాటికి సంబంధించి కూడా నేను వీడియోస్ అయితే చేయాలి. సో చేస్తాను, వస్తాయి మన ఛానల్లో వచ్చేస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. స్టే ట్యూన్ గైస్. ఒకవేళ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. చాలా కంటెంట్ గైస్, చాలా కంటెంట్కి సంబంధించి మన ఛానల్లో అయితే ఉంటుంది. గేమింగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మెయిన్ గేమింగ్ కంటెంట్. తర్వాత ఇటువంటి ట్రెండింగ్ టాపిక్స్ కానీ ట్రైలర్ బ్రేక్ డౌన్స్, మూవీకి సంబంధించిన డీటెయిల్స్, సో వీటికి సంబంధించి వీడియోస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే గైస్, బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ, బై బై.